ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ రాబోతుంది. యాస్, మీరు విన్నది కరెక్టే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం జరగబోయే పాపులేషన్ సెన్సెస్ అంటే జనాభా లెక్కల్లో క్యాస్ట్ సెన్సెస్ కూడా చేయబోతుంది. ఇందులో దేశంలో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని గ్యాదర్ చేస్తారు. జనాభా లెక్కల కోసం మీ ఇంటికి వచ్చే వాళ్ళు మీ డీటెయిల్స్తో పాటు మీ కులం ఏంటి అని అడుగుతారు. అలా గ్యాదర్ చేసిన డేటాను బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఏ కులం వారు వెనుకబడ్డారు, ఎవరికి రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరికి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఈ విషయం తెలిసి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ సెక్టార్లో కూడా రిజర్వేషన్ తేవాలి అని ఓపెన్గా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు రిజర్వేషన్కి ఉన్న 50% లిమిట్ని తొలగించేసి 50% కంటే ఎక్కువ అవకాశాల్ని రిజర్వేషన్ క్యాండిడేట్స్కే ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఏదైనా జాబ్ నోటిఫికేషన్ వస్తే అందులో కేవలం 50% జాబ్స్కి మాత్రమే రిజర్వేషన్ ఉండేది, మిగతావన్నీ ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ గారి ప్రకారం ఈ 50% కూడా తొలగించి ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి. ప్రజెంట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల యాక్షన్స్ చూస్తుంటే చాలా త్వరలోనే గవర్నమెంట్ సెక్టార్లో ఫుల్ రిజర్వేషన్తో పాటు ప్రైవేట్ సెక్టార్కి కూడా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే రేపు మీరు మీ సొంత ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నా మీకు నచ్చిన వారిని, స్కిల్స్ ఉన్న వారిని తీసుకోలేరు. గవర్నమెంట్ చెప్పినట్టు రిజర్వేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ని తీసుకోవాలి. రిజర్వేషన్పై మీ ఒపీనియన్ ఏంటి? ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్ తీసుకురావడం దేశానికి మంచిదా చెడ్డదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.